ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అండి. సో అసలు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ అంటే మన రొటీన్లో ఇప్పుడు కొన్ని వచ్చే పేషెంట్స్ చెప్తుంటారు, మేము ఇంట్లో యాక్టివ్గా ఉంటాను, ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను, వాకింగ్ వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. సో ఇది మీరు రెగ్యులర్గా చేసుకునేది ఇంట్లో అనేది ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ. కానీ మీరు ప్లాన్డ్గా ప్రోగ్రామ్ చేసుకొని అంటే ఒక ఉద్దేశంతో చేసేది ఎక్సర్సైజ్. సో ఈ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్సర్సైజ్కి ఒక డిమార్కేషన్ అనేది ఉంది. సో మరి ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, నేను ఎంత వాకింగ్ చేయాలి అని క్వశ్చన్ అనేది చాలా కామన్గా ఉందండి. ఇప్పుడు అన్ని మనకి యాప్స్ లాగా గ్యాడ్జెట్స్, డిజిటల్ డివైసెస్ ఉన్నాయి వేర్ 10,000 స్టెప్స్ పర్ డే చేయండి అని అంటున్నారు. బట్ వాట్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ చెప్తుంది అని అంటే 7,500 స్టెప్స్ పర్ డే అనేది మినిమం. ఆ తర్వాత ఏది అడిషనల్గా వేసినా కానీ ఎక్కువ బెనిఫిట్ ఏం లేకున్నా కానీ ఇట్ హ్యాస్ అదర్ మినిమల్ బెనిఫిట్స్. సో యావరేజ్గా మీ అకార్డింగ్ టు ద ఏజ్ ప్రకారము ఈ పలానా ఇన్ని స్టెప్స్ అనేవి చాలు అనేది మనకి క్వాంటిఫికేషన్. 8,000 to 10,000 స్టెప్స్ అనేది అడాలసెన్స్. ఆ తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 6,000 to 8,000 అనేవి స్టెప్స్ అనేవి సరిపోతుందండి. సో